లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 3వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ కీర్తన 4వ వచనం. వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలు దావీదు గారు రాశారండి. ఈ 3వ కీర్తన కూడా దావీదు గారే రాశారు. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. తన కుమారుడి దగ్గర నుండి పారిపోయినప్పుడు దావీదు రాసుకున్నటువంటి కీర్తన. ఆయన రాస్తూ అన్నటువంటి అమూల్యమైన మాట, వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరము ఇచ్చును. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు, ఆయన సన్నిధిలో ఎవరైతే వెలుగెత్తి మొరపెడతారో వారి మొర ఆలకించి ఉత్తరం ఇస్తాడు. దావీదు గారు రాసిన ఇంకో కీర్తనలో కూడా ఉంటుంది, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన తన ఆలయములో నుండి చెవియొగ్గి నా మొర ఆలకించాను. ఇక్కడ అంటున్నాడు, తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరము ఇచ్చును అని. దేవుడండి ప్రార్థన ఆలకిస్తాడు, ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక కీర్తనాకారుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అంటాడు. మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడండి. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఆయన అంటే, ఎవరైతే శ్రమలో దేవునికి వెలుగెత్తి మొరపెడతారో, కష్టం కలిగినప్పుడు వెలుగెత్తి దేవునికి మొరపెడతారు. చూడండి, చాలామందికి శ్రమ కలిగినప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతారు, వ్యర్థమైన కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. కనిపించిన వాళ్ళందరికీ కష్టాలు పంచుకుంటూ ఉంటారు, శ్రమను పంచుకుంటూ ఉంటారు. కానీ ప్రార్థనా మందిరానికి రారు, ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరికి రారు, వెలుగెత్తి ఆయనకి మొరపెట్టుకోరు. వీధుల్లో అరవమంటే, కేకలేయమంటే, కనపడ్డ వాళ్ళందరి దగ్గర శ్రమను పంచుకోమంటే అలా పంచుకోవడానికి ప్రజలు ఇష్టపడతారు. కానీ అలా పంచుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళ ద్వారా మనకి ఏ జవాబు రాకపోగా ఇంకా వాళ్ళ ద్వారా నిందలు వస్తాయి. ఇవి ఇలాంటిది కాబట్టి ఇంకెలా జరిగింది, ఈ వ్యక్తికి ఇలా జరిగితేనే బాగుండులే, అలా జరిగింది ఇలా జరిగిందని ఇంకా 10 మందితో చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, మనం వెలుగెత్తి దేవునికి మొరపెడితే ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి ఉత్తరం ఇస్తాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడండి. శ్రమలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే వెలుగెత్తి దేవునికి మొరపెట్టుకుంటాడు, గట్టిగా ప్రార్థన చేసుకోవాలండి. గట్టిగా చేయమన్నారు అమ్మగారని ఇళ్లల్లో గట్టిగా చేసుకోకూడదండి. ఇళ్లల్లో నలుగురు మధ్యలో ఉన్నప్పుడు చిన్నగా చేసుకోవాలి, మనస్వరం మనకు వినపడేటట్లు చేసుకోవాలి, దేవుడు వింటున్నాడనే మనసుతో చేసుకోవాలి. జనం అందరూ వినాలనే మనసుతో చేయకూడదు. మందిరంలోకి వచ్చినప్పుడు గట్టిగా ప్రార్థన చేసుకోవాలి. ప్రేయర్ గదుల్లోకి వెళ్ళినప్పుడు పర్సనల్గా దేవునికి గట్టిగా మొరపెట్టుకోవాలి, వెలుగెత్తి మొరపెట్టాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే చెవియొగ్గి మన ప్రార్థన ఆలకిస్తాడు. తన పరిశుద్ధ పర్వతములో నుండి తిరిగి మనకు జవాబుని ఇస్తాడండి, ఉత్తరం ఇస్తాడు.
ప్రార్థన ఆలకించే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడూ ప్రార్థించే వారిగా ఉండాలండి. మనకి ఏ కష్టం కలిగినా చూడండి, దావీదు గారు చాలా కష్టంలో ఉన్నప్పుడు తన కుమారుడైన అబ్షాలోము తండ్రిని చంపేయాలి అనుకున్నాడు. ఎందుకంటే తండ్రి చనిపోతే ఆయన సింహాసనం మీద కుమారుడు కూర్చోవచ్చు. తండ్రి యొక్క స్థానాన్ని కాజేయాలి అనే ఆశతో తండ్రినే చంపేయడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లో కూడా చాలామందిని చూడండి, తండ్రి చనిపోతే ఆస్తులు మనకు వస్తాయని, తల్లి చనిపోతే ఆస్తులు మనకు వస్తాయని బతికుండంగానే వాళ్ళని శ్రమ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, నువ్వు చచ్చిపోతే బాగుండు అనేవాళ్ళు, ఆదరించకపోగా అన్నం పెట్టకపోగా వాళ్ళు బతికుండటానికి కూడా ఇష్టపడినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు కదండి. వాళ్ళందరూ కూడా దావీదు కుమారుడు అయిన అబ్షాలోము లాంటి వాళ్ళే. ఆదరించకపోగా అన్నం పెట్టకపోగా వాళ్ళు బ్రతికుండటం కూడా ఇష్టం లేక నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, ఇంట్లో నుండి బయటికి గెంటి వేసేవాళ్ళు. చూడండి, ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ ఫోనోగ్రఫీలో ఎన్నో చూస్తున్నాం మనం. ఎంతోమందిని ఇళ్లల్లో నుండి బయటికి నెట్టేసినటువంటి పిల్లలు, ఆస్తుల కోసం తల్లిదండ్రులను చూడకుండా రోడ్ల మీద వదిలేసినటువంటి పిల్లలు ఉన్నారు. సమాధుల్లో తల్లిదండ్రులను వదిలేసినటువంటి పిల్లలు ఉన్నారు. చచ్చిపోకముందే సజీవ దహనం చేసినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలు దేనికోసం అయ్యా అంటే ఆస్తి కోసం, ఆస్తుల కోసం అండి, డబ్బు కోసం తల్లిదండ్రుల ప్రాణాలను కూడా తీసేవాళ్ళు ఉన్నారు. ఆనాడు అబ్షాలోము కూడా అంతే. కేవలం అధికారం కోసం, తండ్రి చనిపోతే ఆ స్థానం నాకు వచ్చేది, ఆ సింహాసనం మీద నేను కూర్చోవచ్చు, నేను రాజుని అవ్వచ్చు, ఈ రాజ్యం మొత్తాన్ని నేను ఏలొచ్చు అనే ఉద్దేశంతో తండ్రిని తరిమాడంటండి. చూడండి, తండ్రిని తరిమేశాడు. తండ్రి పారిపోయాడంట కుమారుడు ఎదుటి నుండి. ఆ సమయంలో ఎంత కష్టం అండి, ఎంత బాధ, ఎంత అవమానం. కుమారుడు ఎదుటి నుండి తండ్రి పారిపోతుంటే ఎంత అవమానం అండి, ప్రజల ఎదుట ఎంత బాధ. అంత బాధలోనండి ఆయన కుంగిపోయి ఎవ్వరికీ చెప్పుకోలేదు, దేవునికి మాత్రమే చెప్పుకున్నాడు. వెలుగెత్తి చెప్పుకున్నాడు. నేను వెలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. వెలుగెత్తి దేవునికే మొరపెట్టుకున్నాడు. దేవుడు ఆయన మొర విన్నాడు. కొన్నాళ్ల తర్వాత అబ్షాలోము మీద దేవుడు చర్య తీసుకున్నాడు. అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. తర్వాత తండ్రి మరలా తిరిగి ఇంటికి వచ్చాడు. తనకి దేవుడిచ్చిన సింహాసనం మీద దావీదు గారే మరలా కూర్చున్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు ప్రార్థన ఆలకించేవాడండి. మనం ఆయనతో చెప్పుకోగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే, ఆయన సన్నిధిలో వెలుగెత్తి మొరపెట్టే అనుభవం కలిగి మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఎలాంటి సమస్యల నుండైనా సరే దేవుడు విడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, అవమానంలో ఉన్నావా, ఆదరించేవారే లేక బాధపడుతూ ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నీకున్న సమస్యను అంతటినీ కూడా నువ్వు వెలుగెత్తి దేవునికి మొరపెట్టగలిగితే, ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే, సహాయం చేసే దేవుని పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, ఆయనకే నీ సమస్యనంతా చెప్పగలిగితే ఖచ్చితంగా ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు జవాబు ఇస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దావీదును దీవించినటువంటి దేవుడు ఆ తర్వాత దావీదు జీవితంలో శాశ్వతమైన కృపను దేవుడు చూపాడు. అలాంటి కృప దేవుడు మీకు చూపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాట ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని దావీదు గారు చెప్పిన మాట ద్వారా ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. ఆ సమయంలో మేము మనుషుల దగ్గరికి వెళ్ళి వారికి మొరపెట్టుకోకుండా
నీకు మాత్రమే మొరపెట్టే జ్ఞానము కలిగి మేము ఉందుముగాక. అలాంటి ప్రార్థన ఆత్మతో మేము అందరం కూడా నింపబడదుముగాక. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు అంగీకరిస్తున్నారో వారిని వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. ఈ వాక్యపు ఆశీర్వాదాలన్నీ వారందరికీ మీరు అనుగ్రహించండి. ఈ రోజంతా నీ కృపా సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. వాళ్ళ ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా మీరు కాపాడండి. ప్రభా, కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పొలం పనులు చేస్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభా, చాలా కరువులో, కష్టంలో, ఇబ్బందులు ఉండి భయంకరమైన ఎండల్లో ఆయన పని చేస్తే కానీ గడవని పరిస్థితుల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు పోషించండి, వాళ్ళ అవసరాలు తీర్చండి. వాళ్ళ బాధల్లో నుండి, శ్రమల్లో నుండి వారందరికీ విడుదల దయచేయండి. ఈ రోజంతా కూడా నీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయం చేసి దీవించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.